మన ట్రెడిషనల్ ప్రాక్టీసెస్‌లో ఆయిల్ పుల్లింగ్ చేయడం అనేది ఒకటి వింటూ ఉన్నాం. ఆ ఆయిల్ పుల్లింగ్ వల్ల అదర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మాయిశ్చరైజేషన్ ఆఫ్ ఓకే. టూత్ మొత్తం లేయర్, నేను చెప్పాను కదా, లేయర్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ లేయర్ ఫామ్ అవుతుంది, ఏమవుతుందంటే ప్రొటెక్షన్ టు ద టూత్. ఆ పై లేయర్కి అనేది ప్రొటెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్ ఉంటేనే ప్రొటెక్షన్. ఆ లేయర్ వేర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంతా కేరీస్ ఫామ్ అవ్వడము, లేకపోతే ఆ చిగుర్ని అటాక్ చేయడము అవుతుంది అనమాట. సో ఆయిల్ పుల్లింగ్ అంటే ఇదివరకు ఇప్పుడు ఉన్న వాటిల్లో లిస్టరిన్ ఆయిల్ పుల్లింగ్ కింద యూస్ చేస్తాం. నార్మల్ క్లోరెక్సిడిన్ అని ఒకటి ఉంటుంది, అది యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ కింద వాడతాము. ఇది మాత్రం లిస్టరిన్ మాత్రం ఆయిల్ పుల్లింగ్ కింద వాడతాం అనమాట. అంటే ఇంట్లో జనరల్‌గా వాడాలంటే ఏ ఆయిల్‌తో ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు? మోస్ట్లీ ఆలివ్ ఆయిల్, ఆలివ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. అది కొంతమంది ఫస్ట్. మరీ క్యాస్టర్ యూస్ చేస్తారు కానీ అంత ఇష్టపడరు చాలామంది. ఆలివ్ అయితే బెటర్ ఉంటుంది ఓకే. దానికి. కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ట్రయల్ చేసే వాళ్ళకి కూడా అదైతే బెటర్. ఓకే. ఎనామిల్ లేయర్ కొంతమందిలో పోయినప్పుడు టీత్ అనేది యెల్లోగా మారిపోతుంది కదా! దానికి ఏంటి ట్రీట్మెంట్ సార్? ఒకటి బ్లీచింగ్ ఉంటుంది. అన్న నార్మల్ ఎనామిల్ పోవడం అంటే కంప్లీట్ పోవడం అంటున్నారా, లేకపోతే హాఫ్ పోవడం అంటున్నారా? అంటే యెల్లో టీత్ ఇప్పుడు అవ్వడానికి మనకి రీజన్? టూత్ షేడ్ అనేది ఎనామిల్ మీద డిపెండ్ అవుతుంది అండ్ కింద ఉన్న డెంటిన్ కలర్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది గ్రేష్ ఉంటుంది, కొంతమందికి వైటిష్ ఉంటుంది, టోటల్గా హాఫ్ వైట్ ఉంటుంది కొంతమందికి. సో ఏంటంటే అది టోటల్గా కింద ఉన్న లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎనామిల్ పోవటం కంప్లీట్గా పోయింది అనుకోండి, కొంచెం గ్రేష్ టింజ్ వస్తుంది అనమాట ఆ టూత్కి. దానికి మనం ఏం చేయడానికి ఉండదు. ఓకే. లేదు మాస్కింగ్, ఐదర్ క్యాప్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే వెనియర్స్ అని ఉంటుంది, వెనియర్స్ అన్నా పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేగాని దానికి రీప్లేస్మెంట్ ఏమి ఉండదు. ఓకే. బ్లీచ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి? బ్లీచ్ అనేదంటే మోస్ట్లీ నార్మల్గా బ్లీచ్ చేసేది కలర్ షేడ్ అవ్వడానికి. సో మా నార్మల్ గ్రే నుంచి కానీ ఎల్లోయిష్ నుంచి కానీ వైట్కి రావాలి. ప్రాసెస్లో ఏం చేస్తామంటే 0.5 నుంచి 0.8 mm ఎనామిల్ లేయర్ తీసేస్తాం మేము. విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవన్నీ పెట్టి ఐదర్ మేము డెంటల్ ఆఫీస్లో చేస్తాము, లేదు అంటే వాళ్ళకే ట్రేలో ఇస్తాం. వాళ్ళు పెట్టుకోవడం ఒక 5 to 10 minutes పెట్టుకొని తీసేసి మళ్ళీ వాష్ చేసుకుంటారు. సో ఏమవుతుందంటే 0.5 to 8 mm లేయర్ పోతుంది దాని మీద. 0.8 mm 0.5 to 0.8 mm లేయర్ పోతుంది. లేయర్ పోవడం వల్ల కొంతమందికి సెన్సిటివిటీ వస్తుంది. మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ బ్లీచింగ్ ఏంటంటే సెన్సిటివిటీ. ఓకే. అదొక్కటే ఉంది. ఇంకా అంతకుమించి నేనైతే నార్మల్గా ఎవరికి సజెస్ట్ చేయను. 60% మనకి కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇంకా మిగతా 40% సెన్సిటివ్లోనే ఎండ్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ వాళ్ళు సెన్సిటివ్ టూత్ పేస్ట్ వాడి మళ్ళీ క్లియర్ అవ్వడానికి ఒక 1 month 2 months తీసుకుంటారు. ఓకే. ఇన్ కేసు మరీ నీడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ బ్లీచింగ్కి వెళ్తే ఫ్లోరోసిస్ స్టెయిన్స్ ఉంటాయి కదా, ఎల్లో గ్రేష్, టోటల్గా ఎల్లో ఉంది, నవ్వినప్పుడు లైన్ కనపడుతుంది, వాళ్ళకి ఏంటంటే బెటర్ గో విత్ బ్లీచింగ్ అని చెప్తాం. ఓకే. అది ఎంత కాలానికి ఒకసారి చేయించుకోవచ్చు? అది డిపెండ్స్ ఆన్ స్టెయిన్ గ్రేడ్, స్టెయిన్స్ గ్రేడ్. అంటే లోపల నుంచి ఉందా స్టెయిన్, ఓన్లీ బయట ఉన్నదా, దానికి ఇంట్రిన్సిక్ ఎక్స్ట్రిన్సిక్ అని స్టెయిన్స్ ఉంటాయి. లోపల నుంచి ఉందా లేకపోతే బయట నుంచి ఉందా. బయట నుంచి ఉంటే షార్ట్ 2-3 అపాయింట్మెంట్స్లో అయిపోతుంది, లేదు అంటే ఒక 5 appointments వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే గ్రేడెంట్ ఎక్కడి వరకు ఉంది అంటే ప్రోగ్రెస్ని బట్టి. సో day 1 నుంచి day 20, day 30 అలా తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తారు. అంటే పేషెంట్ విల్లింగ్నెస్, మళ్ళీ పేషెంట్ లాస్ట్కి నేను సాటిస్ఫై అయ్యాను, ఓకే ఈ కలర్ చాలు నాకు అన్నప్పుడు ఆపేస్తుంది. ఓకే.